విశాఖలో 2,000 కోట్ల విలువైన భూమిని లూలు అధినేత యూసఫ్ అలీకి 99 సంవత్సరాలు నామమాత్రపు లీజుతో కూటమి ప్రభుత్వం దారాదత్తం చేసింది. ఎన్నికలలో అమాయకులను మతం పేరుతో రెచ్చగొట్టి హిందూ ముస్లిం అని గొడవలు పెట్టి ఓట్లు దండుకున్న ఎన్డీఏ ప్రభుత్వం సనాతని అన్ఎపాలజెటిక్ సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు మాత్రం యూసఫ్ అలీ గారితో చేయటానికి ఏమాత్రం సందేహించడం లేదు. లూలు అధినేత యూసఫ్ అలీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మధ్య 18 సంవత్సరాల స్నేహం ప్రేమగా వికసించి కేవలం ఒక ట్వీట్ తో 2,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఒక సూపర్ మార్కెట్ కు 99 సంవత్సరాలు దారాదత్తం చేసిన చంద్రబాబు నాయుడు గారని వైసీపీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి గారు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించారు. ఆ సందేశం ఆధారంగా ఈ వీడియో చేస్తున్నాం. ఒక పక్క కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ హలాల్ వ్యతిరేకంగా గో సంరక్షణ కొరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నది. కానీ పక్క రాష్ట్రం హైదరాబాద్ లో ఇదే లూలు మాల్ ప్రైవేటు స్థలంలో పెట్టినప్పుడు బీజేపీ పార్టీ వ్యతిరేకించింది. ఇప్పుడు ఏ శక్తి వీరిని ఆపింది? సనాతన ధర్మ పరిరక్షణ స్లోగన్ కేవలం హిందువులలో ఉన్న అమాయకత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు దన్నుకోవటానికి బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు ఉపయోగిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దొంగ భావాలకు వీరికి ఏమి తేడా ఉన్నదని వారు ప్రశ్నిస్తున్నారు. 2,000 కోట్ల రూపాయల విలువైన భూమిని యూసఫ్ అలీకి కట్టబెట్టడం వలన ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ప్రభుత్వాన్ని ఏ విధమైన ఆదాయం వస్తుందో ప్రభుత్వం చెప్పాలి. యూసఫ్ అలీ తన లూలు మాల్ లో మల్టీనేషనల్ ప్రొడక్ట్స్ అమ్ముతాడా, లేక ఆంధ్రప్రదేశ్ లో పేదలు పండించిన పంటలు మాల్లో పెట్టి అమ్ముతాడా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క పేద చిన్న కిరాణా షాపుల యజమానులు ఇప్పటికీ ఆన్లైన్ షాపింగ్ ప్రభావం వలన వ్యాపారాలు లేక నానా ఇబ్బందులు పడుతుంటే యూసఫ్ అలీ లాంటి వారికి వ్యక్తిగత లబ్ధి కొరకు నిరుపయోగమైన ఒక సూపర్ మార్కెట్ కు 2,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం ఏ విధంగా జీరో పావర్టీకి ఉపయోగపడుతుంది? ఏ విధంగా పేదలకు సంపదను సృష్టించడం జరుగుతుందని చంద్రబాబును వారు ప్రశ్నిస్తున్నారు. ఒక సాధారణ వ్యక్తి చిన్న కుటీర పరిశ్రమ పెట్టాలంటే 10 సెంట్ల స్థలం కావాలంటే ప్రభుత్వం చుట్టూ కాళ్ళు అడిగేలా తిరగాలి. లంచం ఇవ్వనిదే పని జరగదు. అలాంటిది ఒక ట్వీట్ తో యూసఫ్ అలీకి 2,000 కోట్ల రూపాయల విలువైన భూమిని, అది విదేశీ వస్తువులు తన స్టోర్లో పెట్టి అమ్మి స్థానిక వర్తకుల నోట్లో మట్టి కొట్టే ఒక వ్యక్తికి కట్టబెట్టడం ఏమి విజనరీ చంద్రబాబు సార్ అని పౌర సమాజం ప్రశ్నిస్తున్నది అంటూ కూడా వైసీపీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ ప్రశ్నలో కొన్ని నిజంగా సూటిగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు. అంటే అసలు బీజేపీ వారే ఒకప్పుడు విదేశీ చైన్స్ రావటాన్ని వ్యతిరేకించారు. మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక వాటికి ద్వారాలు తెరిచారు. అంటే కపటత్వానికి మారుపేరైన బీజేపీ తన విధానాలను మార్చడము, వారికి భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వైఖరి అవలంబించడం పెద్ద విశేషం ఏం లేదు. అయితే ఈ లూలు మాల్ బదులు వేరే మాల్ పెట్టడానికి కూడా ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. అంటే కొందరు పెట్టుబడిదారులు కొన్ని పార్టీలకు, కొందరు పెట్టుబడిదారులు కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తుండొచ్చు. ఇది లూలు మాల్ హైదరాబాద్ లో బాగా సక్సెస్ అయింది. దానివల్ల లూలు మాల్ విశాఖలో పెట్టడం ప్రజలు స్వాగతిస్తారు. అక్కడ కేవలము విదేశీ వస్తువులు అమ్మటం అనే కాదండి, స్వదేశీ వస్తువులను ముఖ్యంగా ఫుడ్ ఐటమ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచే సోర్స్ చేస్తారు. ఎక్కువ అత్యధికంగా సోర్స్ చేసి అమ్ముతారు. అంటే ఎంతవరకు అయితే భూమిని 2,000 కోట్ల రూపాయల విలువైన భూమిని తక్కువ లీజుకు ఇవ్వడం అనేది మాత్రం ఖచ్చితంగా క్వశ్చనబుల్లే. ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు అవి ప్రజా వ్యతిరేక ఒప్పందాలుగా ఉన్నాయి. ఈ లీజు అమౌంట్ ఎంత చెల్లిస్తున్నారు, ప్రతి సంవత్సరము లీజు అమౌంట్ ఎంత మొత్తము, ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో ప్రజల ఎరికలో పెడితే మరింత బాగుండేది. ఆ సమాచారాన్ని సప్రెస్ చేసి మిగిలిన సమాచారాన్ని అంతా పబ్లిక్ డొమైన్ లో పెడతారు. ఇదొక అది విద్యుత్ ఒప్పందాలు కానీ, లేకపోతే గ్యాస్ బేస్డ్ విద్యుత్ ఒప్పందాలప్పుడు, అలాగే సోలార్ ఒప్పందాలప్పుడు కూడా
ప్రజలను ప్రజల మీద భారం వేసే విధంగా ఒప్పందాలు కుదురుతాయి. అలాగే ప్రైవేటు ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్లకు ఇచ్చేటప్పుడు కూడా సరైన వైఖరి, ఒక పద్ధతి, గైడ్ లైన్స్, మార్గదర్శకాలు లేవు. మార్గదర్శకాలు లేకుండా ఇలా వ్యవహారం నిలిచిపోతుంది. ఏదో ప్రైవేట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీగా ప్రభుత్వం అధికారం ఉన్న వాళ్ళు తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ వైఖరి అంత మంచిది కాదు. మరి ఎప్పటికీ ఈ వైఖరి మారుతుందో మనకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉన్న మాట నిజమే, భూముల మీద అధికారం ఉన్న మాట నిజమే. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు బాధ్యత వహిస్తున్నాయి, ఎంతవరకు బాధ్యతగా వ్యవహరిస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల ఊబిలో ఇరుక్కునే విధానాలను పాటిస్తుంటే కేంద్రం వాటి మీద సంయమనంతో పెద్దన్న పాత్ర వహించి వారిని గైడ్ చేయాల్సిన అవసరం లేదా? నిజానికి కేంద్రమే అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ప్రజల మీద పన్నుల భారాన్ని మోపుతున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో చూద్దాం.